ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా దిగుతుంది. మంచి ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్స్ కూడా ఉన్నారు వాళ్ళ దాంట్లో. వాళ్ళ టీమ్ లైనప్ చూసినట్టయితే విరాట్ కోహ్లీ గురించి మనకు తెలిసిందే. అండ్ సాల్ట్ ఈ మధ్యకాలంలో ఫామ్‌లో లేడు. కానీ ఫామ్‌లోకి వస్తే మాత్రం వెరీ వెరీ డేంజరస్ ప్లేయర్ సాల్ట్. అండ్ నెక్స్ట్ వన్ డౌన్‌లో ఖచ్చితంగా వాళ్ళు పడికల్ని ఆడిస్తారు. వెంకటేష్ తీసుకున్నా కూడా దేవదత్ పడికల్ నెక్స్ట్ లెవెల్ ఫామ్లో కూడా ఖచ్చితంగా ఆడిస్తారు. నెంబర్ 4 లెవెల్కి రజత్ పటిదార్ వస్తారు. పటిదార్ కూడా మంచి బ్యాట్స్మెన్, ఫామ్లో లేడు బట్ తను కూడా ఫామ్లోకి వస్తే స్పిన్ చాలా బాగా ఆడగలడు మిడిల్ ఓవర్స్లో. అండ్ 5th టిమ్ డేవిడ్ వస్తాడా, బెతహెల్ వస్తాడా, ఇది ఒకటే డౌట్. నేనైతే ఫామ్లో ఉన్న టిమ్ డేవిడ్ కన్నా బెతహెల్ తీసుకోవడం బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే బెతహెల్ మంచి ఫామ్లో ఉన్నాడు. బట్ టీం వాళ్ళే చూసుకోవాలి ఎవరిని తీసుకొస్తారనేది. నెక్స్ట్ రొమారియో షెఫర్డ్ వస్తారు. రొమారియో షెఫర్డ్ డేంజరస్ బ్లాస్టర్ అనమాట. ఎందుకంటే ఆర్సీబీ పిచ్ చిన్నది, ఆ పిచ్లో పైకి లేపితే సిక్స్లు. ఈ వెస్టిండీస్ ప్లేయర్స్ అందరూ ఎలాగ ఆడతారో మనకు తెలుసు. నెక్స్ట్ తన తర్వాత వచ్చేది కృణాల్ పాండ్యా ఈజ్ ఏ వెరీ గుడ్ ఆల్రౌండర్. బౌలింగ్ బ్యాటింగ్లో ఇరగదీస్తాడు. మెయిన్గా బౌలింగ్లో కరెక్ట్ కనుక సిక్స్లు కొడుతుంటే ఇసిరేస్తాడు రా బాబు. 110 మీటర్స్ స్పీడ్తో వేయగలడు. 110 kmph స్పీడ్తో వేస్తాడు కృణాల్ పాండ్యా. నెక్స్ట్ వీళ్ళకి వికెట్ కీపర్గా జితేష్ శర్మ కూడా మధ్యలో ఉన్నాడు. జితేష్ శర్మ కూడా వెరీ వెరీ డేంజరస్ ప్లేయర్. సో ఇక్కడ టాప్ 8 ఫిక్స్ అయిపోయింది. 9లో భువనేశ్వర్ కుమార్ వస్తాడు. భువనేష్ కుమార్ ఈజ్ వెరీ మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ముస్తాక్ అలీలో కూడా చాలా బాగా బౌలింగ్ వేశాడు. అండ్ ఇక్కడ భువనేశ్వర్ కుమార్ వర్సెస్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ పవర్ ప్లేలో ఎలా ఉంటుందని ఖచ్చితంగా చూడాలి. ఇది మంచి మ్యాచ్అప్ కూడా. నెక్స్ట్ ఇష్ డయల్ లేడు కాబట్టి మంగేష్ని తీసుకుంటారనుకుంటున్నాను. జాష్ హెజల్వుడ్ ఇంజరీ అయింది కాబట్టి జాకబ్ డఫీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. జాకబ్ డఫీ ఎలా వేస్తారనే చూడాలి ఆర్సీబీ పిచ్ మీద. అండ్ వీళ్ళ స్పిన్లో సుయేష్ శర్మ ఉన్నాడు. సుయేష్ శర్మ ఆల్సో వెరీ గుడ్ స్పిన్నర్. లాస్ట్ ఇయర్ చాలా బాగా బౌలింగ్ వేశాడు. ఇంకా వాళ్ళకి కృణాల్ పాండ్యా కూడా స్పిన్ వేయగలుగుతాడు. సో ఇది వాళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్. చూద్దాం వాళ్ళ ఈ మ్యాచ్ ఎలా ఉంటుంది అనేది. బట్ చాలా హై స్కోరింగ్గా ఉంటుందని నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను. మీరేమనుకుంటున్నారు?